ఇది బైబిల్లో ప్రవక్త అయిన ఏలియా ఒక పేద విధవరాలి జీవితంలో జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటనల గురించిన ఒక చిన్న సారాంశం. దేశమంతా తీవ్రమైన కరువుతో అల్లాడిపోతున్న ఆ భయంకరమైన సమయంలో ఆకలితో వచ్చిన ఏలియాకు ఒక సాధారణ మహిళ ఎలా ఆశ్రయమిచ్చిందో, అలాగే దేవుడు వాళ్ళని ఎలా ఆదుకున్నాడో మనం ఇందులో చూడబోతున్నాం. మొదటిది, లేమిలోనూ దేవుని మాటను నమ్మి సహాయం చేయడం. ఒక్కసారి ఊహించుకోండి, ఏలియా ఆకలితో ఆ విధవరాలి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమె దగ్గర కేవలం ఒక్క పూటకు సరిపడా పిండి, కొద్దిగా నూనె మాత్రమే ఉన్నాయి. అయినా సరే ఏమాత్రం సందేహించకుండా తనకున్న దాంట్లోనే ముందుగా ఆయనకు రొట్టె చేసి పెట్టింది. ఆ సాహసానికి ప్రతిఫలమేంతో తెలుసా? ఆ కరువు తీరే వరకు వాళ్ల ఇంట్లో పిండి నూనెల పాత్రలు అస్సలు ఖాళీ అవ్వనే లేదు. రెండవది, మరణాన్ని జయించిన ప్రార్థన. కొంతకాలానికి పాపం ఆ విధవరాలి కొడుకు తీవ్రమైన జబ్బుపడి చనిపోతాడు. తన పాపాల వల్లే దేవుడిలా శిక్షించాడేమో అని ఆమె కుమిలిపోతున్న సమయంలో ఏలియా ఆ బాలుణ్ణి తన గదిలోకి తీసుకువెళ్లి దేవుడికి హృదయపూర్వకంగా ప్రార్థించగా ఆశ్చర్యంగా ఆ పిల్లాడు ప్రాణాలతో తిరిగిలేస్తాడు. ఇక చివరగా వీటన్నిటికంటే ఒక గొప్ప మహత్కార్యం గురించి మాట్లాడుకోవాలి. భౌతికంగా చనిపోయిన వారిని బ్రతికించడం కంటే కూడా పశ్చాత్తాపపడే మనకు పాపక్షమాపణ ఇచ్చి దేవుడు ఒక కొత్త హృదయాన్ని అనుగ్రహించడమే అసలైన అతిపెద్ద అద్భుతమని ఈ కథ మనకు గుర్తుచేస్తోంది. కష్టకాలంలో దేవునిపై మనం ఉంచే నమ్మకం, విధేయత మన జీవితంలో అసాధ్యాలను సైతం ఎలా సుసాధ్యం చేస్తాయో చెప్పడానికి ఈ సంఘటనే ఒక గొప్ప సజీవ సాక్ష్యం.